అక్టోబర్ 19 తప్పుదారి పట్టిన మతం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 1-11. మీరు దేని గూర్చి అయినను ఎవని క్షమించుచున్నారో, నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే, సాతాను మనలను మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయము 10-11 వచనాలు. మీరెవరినైనా క్షమిస్తే నేను కూడా అతన్ని క్షమిస్తాను. కొరింథు సంఘంలోని విశ్వాసులలో ఒకరు పౌలుకు గొప్ప బాధ కలిగించారు. ఆ వ్యక్తి పౌలు మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ప్రస్తావించిన వ్యక్తేనా, లేక మరొక వ్యక్తా అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. ఈ సమస్య సంగతి చూడ్డానికి పౌలు త్వరగా కొరింథును సందర్శించాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12-14 మరియు 13:1. మరియు ఆ పరిస్థితి గురించి సంఘానికి ఓ బాధాతప్త లేఖ కూడా రాశాడు. పౌలు తన అపోస్తలీయ అధికారాన్ని ఉపయోగించి ఆ ప్రజలు తనను గౌరవించి లోబడాలని ఆజ్ఞాపించి ఉండగలిగేవాడే. కానీ అతడు ఓర్పు మరియు ప్రేమతో పరిచర్య చేయడానికి ఎంచుకున్నాడు. ప్రేమ ఎప్పుడూ ఇతరుల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటుంది మరియు వారికి మేలైన దాన్ని మిగతా అన్నిటికంటే ముందుంచడానికి ప్రయత్నిస్తుంది. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నాకు విధించే శిక్షను నేను అన్నిసార్లు హర్షించలేదు. కానీ ఇప్పుడు నేను వెనక్కి చూసుకుంటే, వారు నన్ను క్రమశిక్షణలో పెట్టేంతగా ప్రేమించినందుకు నేను దేవునికి కృతజ్ఞత చెల్లించగలను. ఇది నిన్ను బాధ పెట్టడం కంటే ఎక్కువగా మమ్మల్ని బాధ పెడుతుంది అని వారన్నప్పుడు నిజంగా వారి ఉద్దేశం ఏమిటో ఇప్పుడు నేను అర్థం చేసుకుంటాను. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ప్రజలు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరు కరుణా హృదయాన్ని కనపరచడానికి త్వరపడతారా? ఒకవేళ అలా కాకపోతే సాధారణంగా మీరేం చేస్తారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.